ఈరోజు మాకు ఎంఆర్ఓ ద్వారా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మా భూమి మీద వచ్చి దౌర్జన్యంగా 100 మంది జనముతో వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టేదానికి వచ్చినారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము. ఈ ఇష్యూ కోర్టులో ఉంది. కోర్టు పరంగా ఆస్తి వచ్చి 885 సర్వే నెంబర్లో 1935 తేదీ నుంచి మా తాతగారి ఆయన ఆస్తి ఇది, ఆయన కొన్న ఆస్తి ఇది, ఆయన ద్వారా ఆయన వారసులుగా మాకు చెందిన ఆస్తి ఇది. మమ్మల్ని మా ద్వారా దౌర్జన్యంగా తీసుకుని రామారావు వచ్చి ఎంఆర్ఓ సార్ వచ్చి అన్యాయంగా మా పేర్లు తీసేసి వాళ్ళపైన ఆన్లైన్ చేసి, ఆన్లైన్ కూడా జరిగింది, మొన్న నెల ముందు ఆన్లైన్ జరిగింది. అది వేరే వాళ్ళ మీద చేసినారు. షబీర్ అని అతని పేరు మీద చేసినారు. ఆయన వచ్చి ఆయన చెల్లెళ్ళ పేరు మీద చేసినారు. ఇద్దరు మార్చుకొని నసీబ్ జాన్, ముందు నసీబ్ జాన్ పేరు మీద జరిగింది, తర్వాత షబీర్ పేరు మీద జరిగింది. వచ్చి భూమి మీద 4 జేసీబీలు తెచ్చి 100 మంది వచ్చి మా పైన పడి దౌర్జన్యంగా అంతా సర్వనాశనం చేసేసినారు. షెడ్లు పగలగొట్టేసినారు, రూములు పగలగొట్టేసినారు. ఆడ ఏమేమి ఉందో మాకు కొట్టేదానికి వస్తున్నారు. మేము భయపడి ఆయన నుంచి వచ్చేసినాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆయన కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చినాము. ఎస్ఐ దగ్గర సార్ పోతే సిఐ సార్ కంప్లైంట్ ఇవ్వమని మేము ఆయనకు కంప్లైంట్ రాసి ఇచ్చినాము. ఇది అంతా కోర్టులో జరుగుతూ ఉంది. ఇది 1935 నుంచి మా స్వాధీనంలో ఉంది. మా ఆస్తి చట్ట ప్రకారంగా న్యాయపరంగా మాకు రింగ్ రోడ్కు భూమి పోయింది. 1 ఎకరా 47 సెంట్లు. దానికి మాకు లెక్క వచ్చింది. ఎందుకు వచ్చింది? మా భూమి కాబట్టి మాకు వచ్చింది. మా భూమి కాకపోతే ఎట్లా వస్తుంది? తర్వాత ఇదే కేసు వేసినారు వాళ్ళు, వేరే వాళ్ళు వచ్చినారు ముందు, అల్లబహాష్ అని. ఆయన ద్వారా 12 సంవత్సరాలు మేము కేసు కొట్లాడి కోర్టులో కేసు గెలిచినాము. మేము ఆ పేపర్లు కూడా ఉండే. కోర్టు కేసు గెలిచినాము. తర్వాత అది అడిగి అయిపోయింది, క్లోజు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన ఎంఆర్ఓ రాయచోటి ఎంఆర్ఓ మా రాయచోటిని సర్వనాశనం చేసేదానికి కూర్చున్నారు. అన్యాయంగా మా భూమి వచ్చి వేరే వాళ్ళపైన ఆన్లైన్ చేసినారు. ఏదో టెక్నికల్గా యూజ్ చేసినాడు ఆయన. ఏ టెక్నికల్ అంటే మాకు ఒక విషయం నాకు అంతగా అవగాహన లేదు, అయినా చెప్తా ఉండా. సర్వే నెంబర్ 885, అది 885లో భూమి మొత్తం 6 ఎకరాల 98 సెంట్లు ఉంది. ఆయన 6 ఎకరాల 98 సెంట్లు 885లోనే పెట్టాడు. మళ్ళీ దానికి ఇంకొకటి పుట్టించినాడు, 885A 885B అని. దాంట్లో వచ్చి వాళ్ళకి చేసినాడు. ఒక సర్వే నెంబర్ ఉంది 100 సంవత్సరాల నుంచి, 1912 నుంచి అదే సర్వే నెంబర్ ఉంది, అదే భూమి ఉంది, అంతకు మించి లేదు. కానీ దీంట్లో ఆయన టెక్నికల్గా ఏమారు దీంట్లో కూడా పెట్టినాడు, దాంట్లో కూడా పెట్టేసినాడు. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మా మీద పడి మమ్మల్ని ఆడి నుంచి తరిమేసి వాళ్ళు అంతా క్లీన్ చేసి ట్రాక్టర్లో ఎత్తేస్తా ఉన్నారు. ఇది మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అవి దీంట్లో జేసీ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కూర్చున్నాము. మేము జేసీ గారిని కలెక్టర్ గారిని కలిసినాము. స్పందనలో పెట్టినాము. వాళ్ళు టైం కూడా ఇచ్చినారు. ఎంఆర్ఓ సార్తో పిలిచి మాట్లాడినారు. ఎంఆర్ఓ సారు సారీ, మా ముందరే మాకు సార్ ఎంఆర్ఓ ఏం చెప్పినారు, సారీ మాతో తప్పు అయిపోయింది, మేము తీసేస్తాం, డిలీట్ చేసేస్తామని చెప్పినారు. మళ్ళా ఒక 4 రోజుల తర్వాత షబీర్ అష్మద్ జాన్ అనే పేరు మీద నుంచి షబీర్ పేరు మీదకి మార్చినారు. ఇది ఆన్లైన్ మార్చి ఒకేసారి వచ్చి మా మీద పడినారు. ఇది ఆల్రెడీ మేము హైకోర్టులో స్టేకి కూడా పెట్టినాము. స్టే పెట్టినాము. 4 పార్టీలను చేసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఇది అష్మద్ జాన్, 4 పైన నసీబ్ జాన్ నోటీసులు పంపించడానికి అక్కడ వాళ్ళు లేట్ అయింది, ఇంతవరకు రాలే. నెంబర్ కూడా వచ్చింది. ఆల్రెడీ దీనిపైన 3 కేసులు ఉన్నాయి. ఈ భూమి మీద 3 కేసులు ఉన్నాయి. రాయచోటి టౌన్ కోర్టులో జరుగుతూ ఉంది ఇష్యూ. అయినా కానీ వీళ్ళు ఇంత దౌర్జన్యం చేసినారు. ఇది అంతా జరిగింది ఎంఆర్ఓ ద్వారా మా రాయచోటిని సర్వనాశనం చేసేదానికి ఎంఆర్ఓ గారు రాయచోటిలో ఉన్నారు. దయచేసి ఎంఆర్ఓ గారి నుంచి మా రాయచోటిని, మా భూమిని, మా అందరినీ కాపాడాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇది చాలా అన్యాయం సార్, ఇది చాలా అన్యాయం. ఇది షబీర్ అనే అతను 100 మందిని పిలుచుకొని వచ్చి మా మీద దాడి చేసినాడు. ఇప్పుడు కూడా మేము ఆయన నుంచి మాకు తరిమినారు. ఆయన నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ ముందర వచ్చేసి సార్కి ఆర్సీ ఇచ్చేదానికి వచ్చినాము. ఆల్రెడీ దీంట్లో 3 కేసులు ఉన్నాయి. దీనికి ఎట్లా ఆన్లైన్ జరిగింది అని సార్ని అడిగితే సార్ చెప్పినారు, రేపు మీరు శనివారం రాండి కోర్టుకి అని. రేపు సెలవు అంట. ఈ మధ్యలో వీళ్ళు ఇది చేసేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం సార్. ఇది అనుకోకుండా జరుగుతూ ఉంది. పొద్దున్న 6 గంటల నుంచి వచ్చి వాళ్ళు తెల్లారు 5-6 గంటల నుంచి వచ్చి 4 జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఆడ అంతా కూలగొట్టి ఎత్తేస్తా ఉన్నారు.
ఇప్పుడు మేము ఆయన కలిసేదానికి వచ్చినాము, ఆయన లోపల ఉన్నాడు, మేము బయట ఉన్నాము, కలిసేదానికి పోతా ఉన్నాము. కంప్లైంట్ చేసినాం తహసీల్దార్ పైన, సిఏ దగ్గర కంప్లైంట్, సిఏ సార్ దగ్గర ఇచ్చినాం కంప్లైంట్. అది దేవుడికి ఎరక, మాకు భయం ఉంది. వాళ్ళ వెనకాల ఎవరున్నారో మీరే బయటికి తీయాలా, విలేకరులు కానీ ఆఫీసర్లు కానీ మీరే తీయాలా బయటికి, అది ఏమేది అనేది.